నమస్తే అండి. నేను అపరాజిత 19. ద్వారకా తిరుమల అదేనండి. చిన్న తిరుపతి క్షేత్ర పాలకులు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయము చూద్దాము. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఏలూరు జిల్లాలో ఉన్నది. ఏలూరుకు దగ్గరలో ఉంటుంది. ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రతి అరగంటకు ఆర్టీసీ బస్సు ఉంటుంది. ప్రతి శనివారము అయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా డిస్టిక్ల నుంచి కూడా ఆర్టీసీ బస్సులు ఉంటాయి. ఇంకా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ బస్సులు ఉంటాయి. ఈ దేవాలయము నిత్యాన్నదానం జరపబడు ప్రదేశానికి దగ్గరలో ఉంటుంది. స్వామివారి ఆలయం నుంచి ఉచిత బస్సు సౌకర్యము ఉంటుంది. భక్తులు వినియోగించుకోవచ్చు. ఆటోలు కూడా ఉంటాయి. స్వామివారి గుడి ఎంట్రన్స్ లో పెద్ద రావి చెట్టు ఉంటుంది. దాని చుట్టూ భక్తులు 11 ప్రదక్షిణలు చేసి ఆవునేతితో దీపం పెడుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవుపాలతో అభిషేకం చేస్తున్నారు. రావి చెట్టును శనివారం మాత్రమే తాకవలెను. మిగిలిన వారాలలో తాకకూడదు. దేవాలయము ఎంతో ప్రశాంతమైన వాతావరణములో ఉన్నది. చుట్టూ నామశుద్ధ కొండలు కనిపిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఎన్నో రకాలైన వృక్ష సంపద కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఆలయం చుట్టూ పెద్ద పెద్ద దేవతా వృక్షాలు ఉన్నాయి. వాటి చుట్టూ సిమెంట్తో అరుగులు ఏర్పాటు చేసి ముగ్గులు వేసినారు. భక్తులు అక్కడ కాసేపు సేద తీరుతున్నారు. ఆలయ ప్రాంగణ్యంలో నవగ్రహ మండపం ఉన్నది. అక్కడ హోమాలు, గ్రహశాంతులు చేయించుకుంటున్నారు. ఆలయ ముఖ మండపం కూడా చాలా పెద్దగా ఉన్నది. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే టికెట్ తీసుకుని చేయించుకోవచ్చు. స్వామివారు ఎంతో రమణీయంగా ఉన్నారు. ఈ ఆలయంలో అతి ముఖ్యమైనది, భక్తులకు చాలా సంతోషాన్ని ఇచ్చేది ఒకటి ఉందండి. ప్రహరీ గోడ ప్రక్కన పెద్ద శివలింగం ఉంటుంది. మనం స్వయంగా మన చేతులతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. పైపు ద్వారా వాటర్ సప్లై కూడా ఇచ్చారు. మనకు నచ్చినంతసేపు అభిషేకం చేసుకోవచ్చును. కొన్ని రకాల గ్రహశాంతులు ఇచ్చే వృక్షాలు కూడా ఉన్నాయి. వాటి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఆలయం మనకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. క్షేత్రపాలకుడు అంటే అర్థం ఏమిటి అనగా, క్షేత్రపాలకుడు ఒక ఆలయానికి సంరక్షక దేవత. ప్రధాన దేవత ఉన్న ఆలయ భూమికి ఆయన అధిపతి. ఆలయ సంపదను రక్షిస్తారు. మరియు రాత్రిపూట ఆచారాలతో ఆలయం మూసివేసిన తర్వాత ఎవ్వరూ ఆలయంలోనికి ప్రవేశించకుండా చూసుకుంటారు. ప్రధాన దేవత గర్భగుడిలోనికి ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరూ క్షేత్రపాలకుని ఆశీర్వాదము తప్పనిసరిగా తీసుకోవాలి. ఆలయంలోనికి ప్రవేశించే భక్తుల స్వచ్ఛత, భక్తి మరియు సమర్పణ కోసం ఆయన స్కాన్ చేస్తారని పెద్దలు చెప్తారు. ఆయన దుష్ట ఆత్మలు, దుష్ట శక్తులు ఆలయంలోనికి ప్రవేశించకుండా నియంత్రిస్తూ ఉంటారు. ఓం నమః శివాయ. ఆ వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.